నమస్తే అందరికీ. ఇప్పుడు కోపాన్ని అధిగమించడం బై స్వామి బుధానంద, ఆంగ్లమూలం అనుసృజన స్వామి జ్ఞానానంద, రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్ వారి. ఉపోద్ఘాతం అయిపోయింది. ఉపోద్ఘాతంలో కండిషన్ కోపం దాని ఉపోత్పాదితాలు. కోపానికి ఉన్న కొన్ని నిర్వచనాలను చూద్దాం. కోపం క్షణికోన్మాదం. మరో విచిత్రమైన నిర్వచనం ఇది. కోపం ఒక అద్దం వంటిది. అందులో మనం ముఖారవిందాన్ని చూసుకునే ప్రయత్నం చేయం. తీవ్ర అసంతుష్టిగా ఆక్స్ఫర్డ్ నిఘంటు కోపాన్ని నిర్వచిస్తున్నది. కోపానికి ఖచ్చితమైన నిర్వచనం లభించినప్పటికీ సర్వత్రా ఇది తారసపడటం వలన దాదాపు ప్రతి ఒక్కరికి కోపం అంటే ఏమిటో బాగానే తెలుసు. ఇళ్లలో, వీధుల్లో, కార్యాలయాల్లో, పౌర సభల్లో, ఎన్నికల కేంద్రాల్లో, శాసన విధాన సభల్లో, క్రీడా రంగాల్లో, అంతర్జాతీయ సమావేశాల్లో, అంతకుమించి మన అంతరంగాల్లో కోపం తారసపడుతుంది. కోపం అనేక సమయాల్లో ఇతరుల కన్నా కోపగించుకున్న సదరు వ్యక్తికి ఎక్కువ హాని వాటిల్లజేస్తుంది. కోపం వినాశకర శక్తిగా కార్యరూపం దాల్చగల బలీయమైన సహజమైన ఉద్వేగం. ప్రతి కొయ్య ముక్కలోనూ అంతర్నిహితంగా అగ్ని దాగి ఉన్నట్లు ప్రతి మనిషిలోనూ రజోగుణం కారణంగా కోపం అంతర్నిహితంగా నెలకొని ఉంటుంది. ఏదో మేర కోపానికి ప్రతి ఒక్కరూ లోనవడం మనం చూస్తూనే ఉన్నాం. కోపం సాంక్రమిక గుణం కలది. కోపంలో అదుపు తప్పి పలికిన మాటలు ఇతరులలో కోపాన్ని రగిలించే అవకాశం ఎంతో ఉంది. వ్యక్తిలో కోపాగ్ని జ్వలించినప్పుడు ఉపశమింపజేసే మాటలు నీటి గొట్టంలా పనిచేస్తాయి. కోపం మూలంగా వాటిల్లే అనర్థాలు కోకొల్లలు. తన జీవితంలో నేర్చుకున్న వివేకవంతమైన పాఠాలను కోపం ఆవహించిన వ్యక్తి మొదట విస్మరిస్తాడు. ఆ తర్వాత తన ఆలోచనల, ఉద్వేగాల మీది పట్టును కోల్పోతాడు. పేట్రేగిన అహమే అప్పుడు అతడికి మార్గనిర్దేశం వహిస్తుంది. విచక్షణాజ్ఞానాన్ని, వివేచనను కోల్పోయి ప్రవర్తనలో దౌర్జన్యం చోటు చేసుకోవడంతో తన సంక్షేమానికి తానే గొడ్డలి పెట్టులా పరిణమిస్తాడు. ఒక వ్యక్తి ప్రవృత్తి కోపంగా పరిణమించినప్పుడు అతడి శారీరక ఆరోగ్యము, మానసిక సమతౌల్యము దెబ్బతిని అంతరంగిక ప్రశాంతత క్షణంలో తుడిచిపెట్టుకుపోతుంది. మైత్రిని, సంసారాలను, వ్యాపార భాగస్వామ్యాలను, వృత్తిపరమైన అవకాశాలను కోపం ఇట్టే భగ్నం చేసి వేస్తుంది. మత కలహాలు, గృహ దహనాలు, ఆత్మహత్యలు, హత్యలు మొదలైన అనేకానేక నేరాలు మౌలికంగా కోపజనితాలే అనడంలో ఎటువంటి సందేహము లేదు. నిజం చెప్పాలంటే కోపం అందమైన వ్యక్తిని కూడా అనాకారిని చేసేస్తుంది. తన కోపం పట్ల నిజంగా పశ్చాత్తాపం చెందిన వ్యక్తి తన కార్యాలయం వల్ల ముందు ఒక అద్దం ఏర్పాటు చేసుకోవాలి. హాస్యాస్పదంగా ఉంటుందని భావించని పక్షంలో తప్పక ఈ అద్దం చికిత్స పనిచేస్తుంది. థ్యాంక్ యూ.